ఇక్కడ చూసారు కదా, ఈ స్టోర్ అంతా ఖాళీగా ఉంది. డిసెంబర్ 31 నుండి ఈ స్టోర్ మనకి ఫినిక్స్ మార్కెట్ సిటీలో అవైలబుల్ ఉండదు. హలో ఎవ్రీవన్, బెంగళూరులో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వీకెండ్ వస్తే చాలు అందరూ ఇక్కడ ఫినిక్స్ మార్కెట్ సిటీలో జరిగే క్రిస్మస్ ట్రీ లైట్ షో అండ్ న్యూ ఇయర్ డెకరేషన్స్ని మనకి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చూపిస్తూ హడావుడి చేస్తారు. అందుకే నేను మళ్ళీ సేమ్ రొటీన్ కంటెంట్ చూపించకుండా ఇక్కడికి ఎవరైనా ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో వస్తే హోల్ డే ఎలా స్పెండ్ చేయాలో మీకు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. బెంగళూరులో ఉండే వాళ్ళకి ఈ మాల్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. బట్ బయట వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే, బెంగళూరు అంతా ఒక్క రోజులో తిరగలేని వాళ్ళు ఒకే ప్లేస్లో బెంగళూరు లైఫ్ స్టైల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ మాల్కి వస్తే చాలు. మీకు పబ్స్, ప్లే జోన్స్ అండ్ షాపింగ్ ఇలా అన్నీ, ఒక టెంపుల్స్ తప్ప అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. వీకెండ్స్లో ఈ మాల్లో పార్కింగ్ దొరకడం అంటే చాలా కష్టం. ఇది హాలిడే సీజన్ కాబట్టి ట్రాఫిక్ అయితే పెద్దగా లేదు అండ్ పార్కింగ్ కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నట్లుంది. నార్మల్ డేస్లో ఈ మాల్ ఏరియా ఎంత రష్గా ఉంటుంది అంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెంగళూరులో టిన్ ఫ్యాక్టరీ నుండి వైట్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే అడగండి. ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్స్ ఇన్ బెంగళూరు. అందుకే మీకు పార్కింగ్ దొరకాలి అంటే అండ్ హోల్ డే మాల్లో స్పెండ్ చేయాలంటే మార్నింగ్ 11 కల్లా ఇక్కడికి వచ్చేలాగా చూసుకోండి. మేమైతే ఇవాళ మా విహా కృష్ణ కోసం ఫన్ సిటీకి వెళ్తున్నాం. మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మాకు తెలియక ఫన్ సిటీలో మెంబర్షిప్ కార్డ్ తీసుకున్నాం. కానీ ఇక్కడ టైమ్ జోన్ అండ్ ప్లే అండ్ లెర్న్ అని 2 ప్లే ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే అడల్ట్స్కి కూడా ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో మీరు మాత్రం వాటిలో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మాకు ఆల్రెడీ ఫన్ సిటీలో మెంబర్షిప్ కార్డ్ ఉంది కాబట్టి మేము అక్కడికే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే లోపల మా విహా వేసే వేషాలు చూడండి. ఇలాంటి ప్లేసెస్లో తనకి నడవడం ఇష్టం ఉండదు, పరిగెత్తుతూనే ఉంటుంది అండ్ మమ్మల్ని చేయి పట్టుకొనివ్వదు. ఇక మేము వెళ్ళే ఫన్ సిటీ ఆర్ టైమ్ జోన్ లాంటి ప్లే ఏరియాస్లో ఈజీగా 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు స్పెండ్ చేయొచ్చు. సో లంచ్ వరకు ఇక్కడే టైం సరిపోతుంది. ఈ ప్లే ఏరియా చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా మంచి టైం పాస్ అవుతుంది. నేను కూడా ఫస్ట్ టైం కొన్ని యాక్టివిటీస్ ట్రై చేశాను. ఇక మేము ఫన్ సిటీ వచ్చేసాం. విహాతో పాటు నేను అండ్ దినా కూడా కొన్ని గేమ్స్ ప్లే చేసాం. ఈ ఫన్ సిటీలో కొన్ని మా విహా ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ట్రైన్ లాగా అలాంటి వాటిని విహాని ఎక్కించి ఆడిపించాము. తనైతే చాలా ఎంజాయ్ చేసింది. ఇదేమో స్టీరింగ్ తిప్పుతూ ఉంటే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని కొంచెం బాగానే ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ ఈ కార్ ఏమో స్టీరింగ్ తిప్పుతూ ఉంటే ఆ స్క్రీన్ మీద బొమ్మలు అలా తిరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా కొంచెం బాగానే ఎంజాయ్ చేసింది. మీకు ఈ ఫన్ సిటీ యాక్టివిటీస్ బోర్ కొడితే 6th మినిట్ వరకు ఫార్వర్డ్ చేసి చూడండి. నేను విహా ఇక్కడ బైక్ రేస్ ఆడాము. మా పక్కనున్న బుడ్డోడితో ఒక బైక్ రేస్ పెట్టుకున్నాం మేము. ఇక్కడ రేస్లో ఆ బుడ్డోడే గెలిచాడు.
ఇంకా మాకు లంచ్ టైం అయింది. ఫుడ్ కోర్ట్కి వెళ్దామని చూస్తే అక్కడ చాలా క్రౌడ్ ఉండింది. సో అందుకని మేము బర్గర్ కింగ్కి వచ్చాము. ఈ బర్గర్ కింగ్ అవుట్ సైడ్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మేము లంచ్ 1 PM నుండి 2 PM లోపల ఫినిష్ చేసుకున్నాము. ఇలా మాలాగా ఫన్ సిటీ ఆర్ ఎనీ ప్లే జోన్లో యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడ మూవీస్ ట్రై చేయొచ్చు. ఇక్కడ బెంగళూరులోనే పెద్ద అయిన PVR మల్టీప్లెక్స్ ఉంది. ఇందులో 14 స్క్రీన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా ఈ మాల్ పక్కనే ఉన్న VR మాల్లో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. మీకు బయటకు వెళ్ళి ఆ మాల్ని కూడా చూపిస్తాను. మేము లంచ్ అయ్యాక ఒక 1 అవర్ షాపింగ్ చేసాము. మేము మ్యాక్స్లో షాపింగ్ చేసుకుని రిలయన్స్ మార్ట్కి వచ్చాము. ఇక్కడ చూస్తే రిలయన్స్ స్మార్ట్ మొత్తం ఖాళీ చేస్తున్నారు. మేము ఇక్కడికి December 31 ముందు వచ్చాము. ఇక్కడున్న స్టాఫ్ వాళ్ళని అడిగితే ఈ స్మార్ట్ మొత్తం పర్మనెంట్గా క్లోజ్ చేస్తున్నాము అని చెప్పారు. సో న్యూ ఇయర్ నుండి ఈ మాల్లో ఈ రిలయన్స్ స్మార్ట్ ఉండదు. మాల్లో నుండి ఇలా పక్కన ఉన్న PVR వైపు వస్తే మీకు ఒక గ్రౌండ్ కనబడుతుంది. ఈ గ్రౌండ్లో చాలా కాన్సర్ట్స్ అండ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇదే నేను చెప్పిన VR మాల్. ఈ మాల్ కూడా బాగుంటుంది, బట్ ఈ 2 మాల్స్ అయితే కనెక్టెడ్ కాదు. ఇక మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు ఎక్కువగా చూసే ఫేమస్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ క్రిస్మస్ ట్రీ డెకరేషన్తో పాటు 2024 దీవాళీకి వేసిన సెట్టింగ్ కూడా ఇంకా అలానే ఉంది. అలాగే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పార్టీ లైవ్ కాన్సర్ట్ కూడా జరుగుతూ ఉంది. మీకు అక్కడికి వెళ్ళాక డీటెయిల్గా చూపిస్తాను. మేము ఇక్కడికి వచ్చిన రోజు ఇక్కడ ఏదో లైవ్ కాన్సర్ట్ పెట్టారు. మేము ఈ ప్లేస్కి వచ్చేసరికి 5 అయింది. బట్ విహాతో లైవ్ కాన్సర్ట్ టైంలో ఉండడం కష్టం అని మేము కాసేపు ఉండి వెళ్ళిపోయాము. ఇక్కడ పక్కన ఉన్న పబ్ నేమ్ మార్చినట్లు ఉన్నారు. ఇంతకుముందు లార్డ్ ఆఫ్ డ్రింక్స్ అని ఉండేది అనుకుంటాను. చూసారు కదా, ఇలా మేము మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అవుటింగ్లా ఈ మాల్లో స్పెండ్ చేసాము. ఎవరైనా కొత్తగా బెంగళూరు వస్తే ఈ మాల్ చూడని వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ మాల్ చూడడానికి ట్రై చేయొచ్చు. మేము మాల్ నుండి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ప్రతిసారి వచ్చే ఎగ్జిట్ నుండి కాకుండా ఈసారి వేరే వైపు నుండి ఎగ్జిట్ అయ్యాము. అది నేను ఎండ్లో చూపిస్తాను. అప్పుడు మీకు మాల్ వ్యూ మొత్తం దూరం నుండి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్స్.
నేను ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేశాను, అవి కామెంట్స్లో అండ్ ఎండింగ్లో ఇస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.